హలో ఆల్, వెల్కమ్ టు వీరాస్ లిటిల్ స్పూన్స్. చికెన్ కర్రీని చాలా టేస్టీగా నేను చూపిస్తున్న టెక్స్చర్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను 1 కేజీ వరకు చికెన్ తీసుకుని ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం మసాలా పౌడర్ కోసం ధనియాలు, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, మిరియాలు, జీలకర్రని తీసుకున్నాం. అలాగే 2 టమాటాలు, ఆనియన్స్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ముందుగా తీసుకున్న మసాలా దినుసులు యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన టమాటాలు, ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా నేను చెప్పిన టెక్స్చర్లో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకొని వేపుకుందాం. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ముందుగా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకొని వేపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా 2-3 నిమిషాల తర్వాత మూత తీసి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని వేపుకోవాలి. ఇలా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మసాలా చికెన్కు పట్టేలాగున కలుపుకోవాలి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మసాలా అంతా చికెన్కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత ఉంచుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను పెట్టుకున్న కడాయి సరిపోలేదని నేను ఇంకో దాంట్లోకి చేంజ్ చేసుకున్నానండి. ఇలా 10 నిమిషాల వరకు ఉడికించిన తర్వాత మూత తీసి అందులోకి రుచికి తగినంత కారం యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మరో 5 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత ఉంచుకొని ఉడికించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ కర్రీ ఆయిల్ సపరేట్ అవుతూ మంచి గ్రేవీతో, మంచి టెక్స్చర్తో చాలా చక్కగా కుదిరింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చూశారా, నేను ప్రిపేర్ చేసిన మసాలాతో చికెన్ గ్రేవీ కర్రీ చాలా చక్కగా కుదిరింది కదా. మీరు కూడా నేను చేసిన మసాలాతో ఒకసారి ప్రిపేర్ చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.